మాజీ ఎంపీ కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష కుమార్ ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకమవుతుందని అంటున్నారు. మీరేమంటారు? అసలు ఆయన వాళ్ళ జిల్లాలోనే పలుకుబడి లేదు, పట్టు లేదు, ఎందుకు మాట్లాడారు ఆయన గురించి వదిలిపెట్టేసి. సార్, ముఖ్యంగా ఎన్నికల సమయంలో మీరు సీఎం రేవంత్ రెడ్డి పైన కొన్ని విమర్శలు కూడా చేశారు. సీట్ల సర్దుబాటు కూడా చేయలేదు. మాకు అన్యాయం జరిగిన సందర్భంలో మేము విమర్శలు చేయకపోతే అభినందించలేము కదా. ఆయన ఎంఆర్పీఎస్ ఉద్యమానికి గతంలో అండదండలు అందించాడు, ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు, ధర్నాల్లో పాల్గొన్నాడు. ఆయనకు మా సహకారం కూడా ఉన్నది. ఆయన నోటి నుండి వచ్చింది ఎంఆర్పీఎస్ ద్వారా మేము ఈ స్థాయికి ఎదిగిందని చెప్పి. కలిసి ఉన్నప్పుడు కలిసి అన్ని విషయాలు పంచుకున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ మాకు నష్టం వచ్చినప్పుడు మేము మౌనం ఉండలేము కదా. ఆయన పిసిసి అధ్యక్షులు వచ్చినాక గతంతో పోల్చుకుంటే మా అసెంబ్లీ సీట్లు మాదిగోళ్ళే తగ్గినాయి కాంగ్రెస్లో. కాబట్టి నేను ఆయన విమర్శించాను మావి తగ్గినాయని. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 3 స్థానాలు ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదు. మరి ఎవరిని బాధ్యం చేయాలి? పిసిసి అధ్యక్షుడు కూడా బాధ్యం చేయాలి. అధిష్టానాన్ని బాధ్యం చేశాను, రేవంత్ రెడ్డి గారిని కూడా బాధ్యం చేశాను. విమర్శించకపోతే ఎట్లా ఉంటుంది? కానీ వర్గీకరణ విషయంలో అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అదే రోజు మాట్లాడిండు, అనుకూలంగా మాట్లాడిండు. నేనేం చేయాలి? అనుకూలంగా మాట్లాడి అమలు చేస్తాను. భారతదేశంలోనే అందరికంటే ముందు అమలు చేసే రాష్ట్రంగా ఉంటుందని చెప్పేశాడు. నేను అభినందించాను. అంటే విమర్శ అయినా, సద్విమర్శ అయినా, లేకపోతే ఒక అభినందన అయినా సందర్భాలు బట్టి నా ఆలోచన. సార్, వర్గీకరణతోటి అణచివేయబడ్డ వర్గాలలో అసమానతలు పూర్తిగా నిలిపే అవకాశం ఉంటుందా? ఏంటంటే ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు ఈ యొక్క అంశంతో ముడిపడలేకపోయినా కానీ అసమానతలు తొలగించుకోవడానికి జరిగే ప్రక్రియలో మాత్రం వర్గీకరణ అమలు మాత్రం ఉపయోగపడుతుంది. దళితుల ఓటు బ్యాంకును రాజకీయ పార్టీకి మందకృష్ణ మాదిగా ఇచ్చాడని ఒక ఆరోపణలు కూడా మీ మీద మీరేమంటారు? ఆరోపణలు చేసే వాళ్ళు 100 ఆరోపణలు చేస్తారు, కానీ వర్గీకరణ తెచ్చిపెట్టేటోళ్ళు కాదు కదా వాళ్ళు. ఆ వర్గీకరణ కోసం కదా నేను నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇప్పుడు వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ వర్గీకరణ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నది ఇప్పటిలాగా అనుకుందాం. మరి నేను వర్గీకరణకు అనుకూలమైన శక్తిని మేము తోడ్పాటు అందించాలి. మా శక్తిని వాళ్ళకి ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకి అప్పుడు మా శక్తిని ఇచ్చాం కాబట్టి ఆయన వర్గీకరణ చేసిండు, మాకు మా వాళ్ళకు కూడా మేలు జరిగింది. కాంగ్రెస్ వర్గీకరణ చేస్తా ఉన్న రోజు ఆయన కూడా నేను అండగా నిలబడ్డాను, మొన్నటి వరకు నిలబడ్డాము. వాళ్ళు న్యాయం చేస్తామన్నారు, వాళ్ళు చేయలేదు. ఇప్పుడు బీజేపీ గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కి వచ్చిన కానించి వర్గీకరణకు అనుకూలంగా స్టెప్ బై స్టెప్ పడ్డది. మరి నేను వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేయాలా? వర్గీకరణ వ్యతిరేకంగా ఈరోజు ఆందోళన జరుగుతున్నాయి. మాల మహానాడు నుంచి కానీ అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేకంగా అసలు మీరు ఆందోళన ఒక పెద్ద మాట మీరు మాట్లాడద్దు. ఆందోళన పెద్ద మాట మీరు మాట్లాడద్దు. ఎందుకంటే ఆందోళనకు వాళ్ళ జాతి వల్లే స్పందించాలి. ఎందుకు స్పందించాలి? వాళ్ళ జాతి మొత్తం వర్గీకరణ కోరుకుంటుంది. మాల సామాన్య ప్రజలు వర్గీకరణ జరగాలని కోరుకుంటుండ్రు. వాళ్ళు రోడ్ ఎక్కలే. స్వార్థపరులు 100 మందో 20 మందో 10 మందో ఎక్కడైనా ఉంటే 2-3 రోడ్ ఎక్కవచ్చు. దాన్ని వాళ్ళే పట్టించుకోలేదు. సమాజానికి ఏం తెలుసు? సమాజం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలైంది. అక్కడ ఏమైనా పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది? నేనేమంటున్నంటే వర్గీకరణ అడ్డుకోవడం అంటే తోటి దళిత వర్గాల అవకాశాలను దెబ్బకొట్టడం కదా. ఆ దెబ్బ కొట్టడానికి ఎన్నో మార్గాలు వెతుకుతూనే ఉన్నారు, వెతికి వచ్చారు. కానీ ఇప్పటికి కూడా వర్గీకరణ జరిగింది. ఇంకా వాళ్ళు ఏ పిటిషన్ అని వేసుకొనియండి, న్యాయం మా వైపు ఉన్నదని మేము భావిస్తున్నాం. సార్, ఫైనల్గా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ విధానాన్ని మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర ఉన్నది. కానీ అమలు చేసే కాడ మాత్రం చిత్తశుద్ధి వాళ్ళకు లేకుండా పోయింది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని 2012 మేనిఫెస్టోలో పెట్టారు ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు అక్కడ డిమాండ్ చేయవచ్చు కదా, వాళ్ళు పెట్టారు కదా. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఓకే, అదే సమయంలో ఇప్పుడు డిఎంకే ఉన్నది, ఇండియా కూటమిలో ఉన్నదే కదా, వర్గీకరణ అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది, వర్గీకరణ కోసం తీర్మానం చేసింది, కేంద్రంలో కమిషన్ ఇచ్చింది వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే. మరి ఇప్పుడు తీర్పు వచ్చినాక మౌనంగా ఎందుకున్నాడు మల్లికార్జున ఖర్గే? సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కర్ణాటక. మరి సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి స్వాగతించాడు, కానీ మల్లికార్జున ఖర్గే ఎందుకు స్వాగతించలే? రాహుల్ గాంధీ ఎందుకు స్వాగతించలే? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి స్వాగతించిండు, అమలు చేస్తామన్నాడు. ఎందుకు మల్లికార్జున ఖర్గే మౌనంగా ఉన్నాడు? సుప్రీంకోర్టు తీర్పు అనేది దేశాన్ని ప్రభావితం చేస్తున్నది కదా. దేశాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు దేశ నాయకుడైన కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ గారు అన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా, దీని గురించి మాట్లాడతలేరు.
అంటే సూత్రరీతి అనుకూలంగా అక్కడక్కడ నిర్ణయాలే కానీ ఇప్పుడు అధిష్టానం వర్గీకరణ అనుకూలంగా ఉన్నదంటే స్వాగతించాలి, లేదంటే ఓపెన్గా బయటికి రావాలి. ఇది